17 బంతులను 720 రూపాయలకు అమ్మినట్లయితే 5 బంతుల కొన్న వేల నష్టం వచ్చాను, అయినా ఒక బంతి యొక్క కొన్న వేల ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనము 17 బంతులను 720 రూపాయలకు అమ్మినట్లయితే అని అన్నాడు. సో ఇక్కడ మనకు 17 ఎస్పీలు. సో 17 ఎస్పీలకు ఇప్పుడు ఏంది లాస్ అన్నాడు కదా, లాస్కు సూత్రం వేసుకుందాం. లాస్ అంటే ఏంటిది, సిపి మైనస్ ఎస్పీ ఈక్వల్ టు లాస్ అన్నమాట. సిపి మైనస్ కొన్న వేల మైనస్ అమ్మిన వేల ఈక్వల్ టు లాస్. ఎన్నిటిని అమ్ముతున్నావు నువ్వు, 17 బంతులను అమ్ముతున్నావు. అంటే 17 బంతులను అమ్ముతున్నావు అంటే ముందుగా 17 బంతులను మనం కొనుంటామా లేదా చెప్పండి. సో 17 బంతులను కొన్నాం మనం, 17 బంతులను కొనాలి. మైనస్ మనకు ఎస్పీ వచ్చేసి 17 బంతులు, 17 సేల్స్ ప్రైస్ ఈక్వల్ టు లాస్ ఎంత చెప్పాడు, 5 బంతుల కొన్న వేల అని అన్నాడు. 5 సిపి ఈక్వల్స్ టు ఇంతకుముందు ఎస్పీ అన్నాడు చూసారా మీరు. రైట్, ఏ జాతి ఆ జాతి వరకు అన్నాం, అది ఇటువైపు తీసుకొచ్చేసాడు. 17 సిపి, అది ఇటువైపు వస్తే మైనస్ 5 సిపి ఈక్వల్ టు ఇది అటు పంపించేస్తే 17 ఎస్పీ అవుతుంది. ఇక్కడ ఎంత మిగిలింది చూడండి మనకు, 12 సిపి ఈక్వల్ టు 17 ఎస్పీ. మీకు ఇక్కడ ఒకటి గమనించాలి, 17 బంతులను 720 రూపాయలకు అమ్మినాం అంటే 17 బంతులను 720 రూపాయలకు అమ్మినట్టు మనం ఇటు వేస్తున్నాను. అంటే దాని అర్థం 12 సిపి ఈక్వల్ టు ఈ ప్లేస్లో ఈ వాల్యూ పెట్టవచ్చు అన్నమాట, 720. అప్పుడు ఒక బంతికి ఎంత పడ్డట్టు మనకు, 60 రూపాయలు, 60 రూపీస్ ఇస్ ద ఆన్సర్ అనమాట.